మందులు వేసుకుంటారు, ఇది చేసుకుంటాడు. ఆడెవడు సార్ ఆర్పి? ఎవరు? ఏం నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడినా నేను చేతులు కట్టుకొని కూర్చొని నెమ్మదిగా సమాధానం చెప్పమంటారా మీరు? ఎలా మాట్లాడుతున్నారో ఆయన వీడియోలో ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. మా నాయకుడిని అంటే మాకు బాధ రాదా? మీరన్న మాట నిజమే, ఎవరన్నా తప్పే. మరి రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడిస్తున్నారు కూర్చోబెట్టి? ఆర్పీని మీరు కూర్చోబెట్టి ఆర్పీ ఏమైనా పార్టీ అధికార ప్రతినిధా? ఆర్పీకి ఏమైనా మీరేం పదవులు ఇచ్చారా? లేకపోతే శ్రీమరాజుకి మీరేమైనా పదవులు ఇచ్చారా? శ్రీమరాజు ఏమన్నా మీ పార్టీ అధికార ప్రతినిధులా? ఈడ కూర్చున్న అధికార ప్రతినిధులు మేము ఏదైనా మాట్లాడేమో అంటే మా పార్టీ వాళ్ళు చెప్తే మేము మాట్లాడతాం. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కాదు మల్లేశ్వరి గారు, కాదు అనుకుంటారు అంటే కాదు మల్లేశ్వరి గారు. ఇప్పుడు సరే మీరు ఇప్పుడు నేను అనేది ఏంటంటే సీఎం స్థాయి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళు మాట్లాడారంటే మీకు మాట్లాడేమో లేరా? శ్రీరెడ్డి ఎందుకు మాట్లాడిందంటే ఆయన బోరుగడ్డ ఎందుకు మాట్లాడారు అంటే మీరు అధికార ప్రతినిధులు వాళ్ళు కాదు కదా. వినండి, శ్రీరెడ్డి అధికార ప్రతినిధా? నేను అదే అడుగుతున్నానండి. ఎందుకు మాట్లాడు? కాదు శ్రీరెడ్డి అధికార ప్రతినిధి కాదు, బోరుగడ్డ అనిల్ అధికార ప్రతినిధి కాదు, పంచి ప్రభాకర్ అధికార ప్రతినిధి కాదు. మీరు క్వశ్చన్ అడిగారు, మీరు వాళ్ళు చేస్తారు, కూర్చున్న వాళ్ళు అంత డిబేట్ చేస్తారు. మీరు చేయకండి. నేను చేయడం కాదు, వినండి. ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, వినండి 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 వినండి. కాదు మీరు అడిగినా నేను చెప్తాను, వాళ్ళు అడిగినా చెప్తాను, ఇంకో 10 మంది వచ్చి అడిగినా నేను సమాధానం చెప్తాను. ఆ సమాధానం చెప్పగలను కాబట్టి ఇక్కడ కూర్చున్నాను. సరే వినండి వినండి, నా మాట వినండి, నా మాట వినండి. మీరు వినండి, నా టైంలో మీరు అడ్డు రాకండి. శ్రీరెడ్డి అధికార ప్రతినిధి అని మీకు ఎవడన్నా చెప్పాడా? ఎవరు చెప్పాడు మీకు అధికార ప్రతినిధి అని? ఏమండి నేను మాట్లాడింది మీకు అర్థం అవుతుందా? మా పార్టీ నుంచి ఏమైనా శ్రీరెడ్డి అధికార ప్రతినిధి అని ఇప్పుడు అరే నేను ఏం మాట్లాడతాను, మీరు ఏం మాట్లాడతారండి? కాదు వినండి వినండి, ఒక నిమిషం వినండి. మీరే మాట్లాడదు కానీ వినండి, నేను ఏం మాట్లాడతాను మీకు వినిపిస్తుందా? అరే వినండి, అరే అరే నేను మాట్లాడింది మీకు అర్థం అవుతుందా, అర్థం అవట్లేదా? ఫస్ట్ చెప్పండి. ఒక్క విషయం వెయిట్ మల్లేశ్వరి గారు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు, వినండి. నేను చెప్పాను నేను మాట్లాడింది మీకు అర్థమైందా? నేను మాట్లాడింది మీకు అర్థం అవుతుందా లేదు చెప్పండి. మీరే మాట్లాడింది కానీ వినండి, టైం ఉంది కదా. నేను అనేది ఏంటంటే సీఎంరాజే వినండి, సీఎంరాజే అధికార ప్రతినిధా లేకపోతే ఎవరో ఆర్పీఓ ఇంకో పీపీఓ వాళ్ళ అధికార ప్రతినిధులా అంటున్నారు మీరు? వాళ్ళు అధికార ప్రతినిధులు కాదు, ఇల్లు అధికార ప్రతినిధులు కాదు కదా. ఎవరో సింపథైజర్స్ వాళ్ళు మాట్లాడతారు, అది అందరికీ తప్పే. నేను చెప్పి పాయింట్ అది. చెప్పండి మాట్లాడొచ్చా? మాట్లాడండి. వాళ్ళు సింపథైజర్ ఏం కాదు, పార్టీలో కండువాలు కప్పుకొని తిరుగుకోండి. అక్కడ ఉండి మమ్మల్ని శబాష్ అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మమ్మల్ని శబాష్ అని చెప్తున్నారని చెప్పేసి అక్కడ ఆస్కారక ఉల్లాగా కూర్చున్నటువంటి వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారు? దేనికి ఇస్తున్నారు సెక్యూరిటీ? ఏమైనా ఎమ్మెల్సీలా, ఎంపీలా, రాజ్యసభ మెంబర్ల వాళ్ళందరికీ సెక్యూరిటీ ఇవ్వడానికి? మీరు ఒకవైపు వన్ సైడ్ మాట్లాడకండి. అంటే కాదండి, అంటే మీరు ఏమన్నా అటాక్ చేస్తారని వాళ్ళు ఏమైనా పెట్టుకున్నారేమో పోలీస్ స్టేషన్ లో? మీ మీద భయంతో ఏమన్నా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అపాయింట్ చేస్తున్నా? అవును, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు అటాక్ చేయాలంటే చాలా మంది ఉన్నారు లిస్ట్ లో. ఆ రోజు ఆయన చేయలేక ఈ రోజు రెచ్చిపోయి ఒకరికొకరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంతమంది మీద అటాకులు జరిగాయి? మాట్లాడిన వాళ్ళందరి మీద అటాకులు చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ జరుగుతుంది కదా. చిన్న వదలరు, సోషల్ మీడియాని వదలరు, జర్నలిస్టుని వదలట్లేదు, ఎంపీలు వదలట్లేదు, ఎమ్మెల్యేలు వదలట్లేదు. ఏది ఏ ప్రూఫ్లు నేను చెప్పి అడ్డగొలు ఇప్పటికి 1200 మందిని అరెస్ట్ చేశారు మా వాళ్ళని. వాళ్ళు ఏం చేశారు? శ్రీహరి గారు అసలు పోస్టే పెట్టలేదు కదా. శ్రీహరి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? అని తప్పుడు పోస్ట్ పెట్టాడా? వెంకటరెడ్డి ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేశారు. నాగార్జున యాదవ్ ట్విట్టర్ లో ఏం అడిగాడని కేసులు ఫైల్ చేస్తున్నారు. అధికార ప్రతినిధులుగా మేము అడిగితే మీరు కేసులు పెడితే నేను దళిత మహిళని నన్ను ఎన్ని మాట్లాడినారు? ప్యానల్లో కూర్చున్న వాళ్ళంతా నేను పెట్టద్దా ఎస్సీ ఎస్టీ కేసులు? ఏం మాట్లాడతారు సార్? ఒకవైపు ఉండాలి సార్ న్యాయం అనేది. మీరు వచ్చింది ఎందుకు? మీకు 164 మంచి నెంబర్ ఇచ్చారు, మా కన్నా మంచి నెంబర్ ఇచ్చారు. మీరు ఏం చేయాలా? ప్రజాస్వామ్యంలో మీరు ఏమేమి ఇచ్చారో, మీ మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారో అవి చేయండి. తల్లి చెల్లి తల్లి చెల్లి అనుకుంటూ కాకుండా ఒక పిల్ల మహిళ మీరు చెప్పాలా? ముగ్గురిని కాలండి, నలుగురిని కాలండి, 30,000 ఇచ్చాము, 40,000 ఇచ్చామని మీరు మాట్లాడుతుంటే ఏం చెప్పాలా? ఇవి సైద్ధాంతిక పరంగానే ఉన్నాయా ఇట్లాంటి సూచనలు? మేము ఇస్తాం. 4 కోట్ల 5 కోట్ల మంది ఉన్నాం కదా జనాల్లో, అందులో దగ్గరగా 2.5 కోట్లు మహిళలే ఉన్నారు కదా. మేము ఇస్తాం, రూపాయి వేసుకుని 2.5 కోట్లు ఆయన గణమనమనండి.
లేకపోతే ఆయన కొడుకుని చిన్నబాబుని కనమనండి. ఎందుకు సార్ ఇది? ఒక మహిళ తన స్వేచ్ఛ అది. సరే, బిడ్డల్ని కావాలి, అంత బిడ్డల్ని కావాలి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ మీద డిసైడ్ అయి ఉంటది. ఇట్లాంటి సలహాలు సూచనలు ఇస్తారు. దీని మీద ఏదైనా మాట్లాడితే తప్పు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఒక ప్రెస్ మీట్ పెట్టండి, తిట్టకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి. ఓకే మాట్లాడదాం. రమ్య గారు